సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో భాగంగా నిర్మాణ పార్టీ అని చెంచల్గూడ జైలు దగ్గర ప్రకటిస్తా ఉన్నా తీన్మార్ మల్లన్న పార్టీ పెడతా ఉన్నాడు. ఒక మనిషిని తట్టుకోలేక, ఒక మనిషికి సమాధానం చెప్పలేక. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అది తెలియని వ్యక్తి ఎప్పుడూ ఆందోళనకి గురవుతూనే ఉంటాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం తీన్మార్ మల్లన్న. జర్నలిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించిన మల్లన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక గత ప్రభుత్వం హయాంలో తన సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించడంతో ఇతనికి జనాల్లో కాస్త గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మల్లన్న అనేక పార్టీలని మార్చిన ఫైనల్ గా కాంగ్రెస్ లోకి చేరి ఎమ్మెల్సీగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధించాడు. అయితే అధికారం వచ్చాక మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అంతటితో ఆగకుండా రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి వారిని విమర్శించడంతో మల్లన్నపై హైకమాండ్ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న మల్లన్నకి పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులని జారీ చేస్తూ ఫిబ్రవరి 12 లోపు తను చేసిన దానికి వివరణ ఇవ్వాలని కోరింది. అయితే మల్లన్న దాన్ని పట్టించుకోకపోవడంతో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాకి తెలియజేయడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. న్యూస్ యాంకర్ నుండి మల్లన్న రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు, మల్లన్నకి కేసీఆర్కి ఉన్న గొడవలేంటి, సొంతంగా కొత్త పార్టీ పెట్టాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్తో విభేదాలు చేసుకున్నాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనేది అందరికీ ఒక ఎమోషన్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెన్షన్స్ తో అలసిపోతున్న మనం చక్కటి టీ విషయంలో ఎందుకు రాజీ పడాలి? అందుకే మన బేబర్ టీ మీకోసం స్పెషల్ టీని తీసుకొస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతూ స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది. బేబర్ టీ వెబ్సైట్ లో స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగించి స్పెషల్ టీని ఆర్డర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. త్వరపడండి, ఈ ఆఫర్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మాత్రమే. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఇతను 1983 జనవరి 17న తెలంగాణలోని మాదాపురం విలేజ్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి బాగయ్య, తల్లి జానమ్మ. ఇతనికి 2 అన్నలు, ఒక అక్క కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి ఇల్లు తిరుగుతూ పాల వ్యాపారం చేస్తూ అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తే తల్లి బర్రెల్ని, ఆవుల్ని మేపుతుండేది. అలా చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసిన నవీన్ తను బాగా చదివి కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. ఇక తన స్కూలింగ్ ని మాదాపురంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న నవీన్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసేవాడు. అలా ఫ్రీ టైంలో తన దగ్గరున్న న్యూస్ పేపర్ని చదువుతూ అందులోని న్యూస్ని రాసే జర్నలిజం మీద తనకి ఆసక్తి పెరిగి తను కూడా జర్నలిస్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా విద్యానగర్లోని ఏఎస్విఎస్ కాలేజీలో ఇంటర్ చదువుతూ ఆంధ్రభూమి పేపర్లో ఆఫీస్ బాయ్ పనిచేస్తూ అక్కడ జరిగే కార్యకలాపాలని అబ్జర్వ్ చేస్తుండేవాడు. అలా 5 సంవత్సరాలు అందులో పనిచేయగా వచ్చిన ఎక్స్పీరియన్స్తో జర్నలిస్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడే ఆఫీస్ లో ఉన్న ఎడిటర్ జర్నలిస్ట్ అవ్వాలంటే డిగ్రీ పూర్తి చేయాలని చెప్పడంతో తనకి వేరే దారి లేక 2005లో భువనగిరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో బిఏ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అలా అక్కడ తన క్లాస్మేట్ అయిన మమతతో నవీన్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో జర్నలిస్ట్ అవ్వాలని జాబ్ కోసం తిరిగే క్రమంలో కొత్తగా ఐ న్యూస్ అనే శాటిలైట్ ఛానల్ స్టార్ట్ అవ్వడం, అందులో రిపోర్టర్స్ కి వేకెన్సీ ఉందని తెలుసుకున్న నవీన్ ఐ న్యూస్ ఆఫీస్ కి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అక్కడ ఇతనికి గ్రౌండ్ రిపోర్టర్ గా జాబ్ వచ్చింది. ఇక అలా 6 నెలలు అందులో జాబ్ చేశాక తనకి శాలరీ తక్కువ రావడంతో ఆ ఛానల్లో జాబ్ ని వదిలేసి ఎన్టీవీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా అందులో కొన్ని రోజులు సాగినా ఇతని టాలెంట్ని వారు పట్టించుకోకపోవడంతో అక్కడ కూడా జాబ్ని వదిలేసి జెమినీ టీవీలో చేరాడు. ఈ క్రమంలోనే 2012లో V6 ఛానల్ని స్టార్ట్ చేయగా అందులో తెలంగాణ మాండలికాన్ని మాట్లాడే రిపోర్టర్స్ కావాలని తెలుసుకున్న నవీన్ అక్కడికి వెళ్ళగా ఇతని స్లాంగ్, యాక్టివ్నెస్ని చూసి న్యూస్ రిపోర్టర్గా ఇతన్ని సెలెక్ట్ చేశారు. ఇక అలా మొదట్లో రిపోర్టర్గా చేస్తూ పొలిటికల్ లీడర్స్ పై సెటైర్లు వేస్తూ జనాల్ని అలరించడంతో కొద్ది రోజుల్లోనే ఇతనికి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఈ సమయంలోనే V6 మేనేజ్మెంట్ మల్లన్న టాకింగ్ స్కిల్ ని చూసి అతనితో ఒక షోని చేయాలని డిసైడ్ అయి తీన్మార్ మల్లన్న అనే షోని ప్లాన్ చేయగా అందులో నవీన్ ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఆ రోజు జరిగిన విషయాలపై స్పందిస్తూ జనాలకి ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంతవరకు ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ ని కూడా ఇచ్చేవాడు. ఇక అలా ఈ షో టెలికాస్ట్ అయి జనాల్లో మంచి ఆదరణ రావడంతో ఇతని ఒరిజినల్ పేరు మర్చిపోయి అందరూ తీన్మార్ మల్లన్న అని పిలవడం మొదలెట్టారు. ఇక అదే సమయంలో తెలంగాణ ఆంధ్ర విభజన గురించి గొడవలు మొదలవడంతో తీన్మార్ మల్లన్న కేసీఆర్ కి సపోర్ట్ చేస్తూ అతనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ని చేస్తూ తెలంగాణ ప్రజలకి ఈ విభజన ఎంత ముఖ్యమనే విషయాన్ని తెలియజేస్తుండేవాడు. ఇక అలా కేసీఆర్ ఒక దళితుడిని సీఎం చేస్తానని, తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చి రైతులకి ఏ సమస్య లేకుండా చూసుకుంటానని చెప్పడం తెలంగాణకి సంబంధించిన మీడియా కేసీఆర్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఒకవైపు మల్లన్న రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూ చేస్తూ వారిని ధైర్యంగా ప్రశ్నలు అడగడంతో జనాలు కూడా మల్లన్నకి సపోర్ట్ చేస్తూ అతని మాటల్ని నమ్మడం మొదలెట్టారు. అలా ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందో దళితుడిని సీఎం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ తనే సీఎంగా ప్రకటించుకోవడంతో చాలా మంది ఆక్రోశానికి గురయ్యారు. అందులో తీన్మార్ మల్లన్న కూడా ఒకరు. దీంతో అప్పటి నుండి కేసీఆర్ ఏం చేసినా మల్లన్న అతన్ని విమర్శిస్తూ దళితుల్ని మోసం చేస్తున్నాడని ప్రతి ప్రోగ్రాంలో చెప్పడం మొదలెట్టాడు. కానీ ఆ సమయంలో V6 కేసీఆర్ కి సపోర్ట్ చేస్తూ అతనికి వ్యతిరేకంగా ఏ న్యూస్ ని ప్రసారం చేయకపోవడంతో ఆ ఛానల్లో ఉంటే ప్రయోజనం లేదనుకున్న మల్లన్న ఛానల్ ని వదిలి బయటికి వచ్చేసి 10 టీవీలో జాయిన్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే తను ప్రేమించిన మమతా గారికి గవర్నమెంట్ జాబ్ రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 2014లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అందులో ఒక అమ్మాయి డౌన్ సిండ్రోమ్ వల్ల బాధపడుతుండడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మల్లన్న పెళ్లి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏని పూర్తి చేసి ఆ తర్వాత MBAని కూడా కంప్లీట్ చేశాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ద్వారా పాపులర్ అయి చాలా మంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతో మల్లన్న కూడా ఒక ఛానల్ని ఓపెన్ చేసి న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్లని చదువుతూ వాటి గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉండేవాడు. దీంతో ఇతని ఛానల్కి కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ వచ్చింది. అంతేకాకుండా జనాల నుండి కొంతవరకు యూట్యూబ్ ద్వారా ఫండ్స్ని కూడా తీసుకొని వాటి ద్వారా ఒక ఆఫీస్ని, స్టాఫ్ని కూడా మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క విషయం గురించి చర్చలు జరుపుతూ కేసీఆర్, కేటీఆర్ మరియు అతని పార్టీని టార్గెట్ చేయడంతో ఇతనిపై ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనేకసార్లు దాడి చేసి తన ఆఫీస్ని ధ్వంసం చేసిన అందుకు తను వెనకడుగు వేయకుండా మాట్లాడుతూనే ఉండేవాడు. ఇదిలా ఉంటే మల్లన్న అప్పటి వరకు తను రాజకీయాల్లోకి రానని చెప్పి ఉన్నట్టుండి 2015లో కాంగ్రెస్ పార్టీలో చేరి నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయగా అందరూ షాక్కి గురయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో మల్లన్న ఓడిపోవడంతో అప్పటి వరకు మల్లన్న జనాల కోసమే పనిచేస్తున్నాడనుకున్న వారంతా తను కూడా రాజకీయాల్లోకి వెళ్లడం కోసమే వెయిట్ చేస్తున్నాడని ఇతని విమర్శించడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకొని మల్లన్న ఒకవైపు యూట్యూబ్ ఛానల్ని నడుపుతూ 2019లో జరిగిన హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయగా అందులో ఓడిపోయాడు. ఇక అలా అందులో ఎలాగైనా గెలిచి తన సత్తా చాటుకోవాలని పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తుండగా 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినా అందులో కూడా ఓడిపోయాడు. ఇక అలా ఇండిపెండెంట్గా ఏమీ చేయలేమని డిసైడ్ అయి 2021 డిసెంబర్ 7న బీజేపీలో జాయిన్ అయ్యాడు. అలా అప్పటి నుండి చాలా కాంట్రవర్సీస్ చేస్తూ రాజకీయ నేతలని అనరాని మాటలు అనడంతో మల్లన్నపై 50కి పైగా కేసులు నమోదు చేసి చాలాసార్లు జైలుకి పంపించిన మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఇక అలా సంవత్సరంన్నర బీజేపీలో ఉన్న తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి 2023 నవంబర్ 8న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. అలా 2024లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లన్న హార్డ్ వర్క్ చూసి కాంగ్రెస్ పార్టీ ఇతనికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వగా ఆ ఎలక్షన్స్ లో తను గెలవడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీకి విధేయంగా ఉన్న హైకమాండ్ ని దాటి ఏం చేయలేని పరిస్థితి ఉండడంతో మల్లన్న సతమతమవుతుండేవాడు. ఇక ఈ ఫ్రస్ట్రేషన్ తోనే కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి యొక్క గవర్నమెంట్ ని విమర్శిస్తూ తన బాధని బయట పెట్టేవాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ ని విమర్శించడమే కాకుండా మల్లన్న ఆ పేపర్స్ ని కాల్ చేయడంతో పార్టీ నాయకుల ఆగ్రహానికి గురై తనకి షోకాజ్ నోటీసులని పంపగా అందుకు తను రెస్పాండ్ అవ్వకపోవడంతో పార్టీ నుండి మల్లన్నని సస్పెండ్ చేశారు. అలా తన సస్పెన్షన్ పై స్పందించిన మల్లన్న బీసీలంతా కలిసి ఒక పార్టీ పెడతామని, మా సత్తా ఏంటో చూపిస్తామని, అవసరమైతే సీఎం అయి తనేంటో చూపిస్తానని చెప్పడంతో త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీ రాబోతున్నట్లు తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నేను కరెక్ట్ అనుకోవడంలో తప్పు లేదు గాని నేను మాత్రమే కరెక్ట్ అనుకోవడమే తప్పు. ఇది ఫోక్స్ తీన్మార్ మల్లన్న గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.